ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 7 నుంచి 13 తారీఖు వరకు ఈ రాశి మీద ఎంత శని ఉంది, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, శని ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, నష్టం కష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ, సింహరాశి వాళ్ళ శాస్త్రం, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ చిలక దా. సింహరాశి వాళ్ళ జ్యోతిష్, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ జ్యోతిష్వాణి. ఆహా, సింహరాశి వాళ్ళకి సాక్షంగా బాసరా సరస్వతి. బాసరా సరస్వతి అంటండి 18 శక్తిపీఠం లోపల ఆమె లాస్ట్ శక్తిపీఠం. బాసరా సరస్వతి. ఫస్ట్ శక్తిపీఠం ఎక్కడ? శాంకరదేవి శ్రీలంక. సెకండ్ శక్తిపీఠం ఎక్కడ? కంచి కామాక్షి. మూడో శక్తిపీఠం శుంకులాదేవి. నాలుగో శక్తిపీఠం చాముండేశ్వరి. చాముండేశ్వరి, జోగులంబ, భ్రమరంబ, కొల్లాపురి మహాలక్ష్మి, ఏకవీరిక, ఉజ్జయిని మహాకాళి, పార్వతిక, గిరిజాదేవి, మాణికమ్మ, కామరూపిణి, మాధవేశ్వరి, మంగళాగౌరి, వైష్ణదేవి, లాస్ట్ కాశీ విశాలాక్షి, బాసరా సరస్వతి. అంటే 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు. 12 జ్యోతిర్లింగం లోపల అమ్మవారితో కలిసి ఉన్న జ్యోతిర్లింగాలు ఏవేవి? ఒకటి శ్రీశైల మల్లికార్జున స్వామి, అమ్మవారు శక్తిపీఠం. అయ్యగారు జ్యోతిర్లింగం, అమ్మవారు శక్తిపీఠం. ఉజ్జయిని మహాకాళేశ్వరి జ్యోతిర్లింగం, మహాకాళి శక్తిపీఠం. కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం, విశాలాక్షి శక్తిపీఠం. చూశారా? ఈ శక్తిపీఠాలతో కలిసి ఉన్న 3 స్థానాలు. ఈ 3 స్థానాలు చూస్తే శ్రీశైలం, ఉజ్జయిని, కాశీ, ఈ 3 స్థానాలు చూస్తే ఇక తిరిగే ఉండదు. వారి నెత్తి మీద ఎంత దరిద్రం ఉన్నా, వారి ఇంట్లో ఎంత దరిద్రం ఉన్నా అది నిజంగానే పటాపంచలమైపోతుంది. చాలా బాగుంటుంది. ఈ బాసర సరస్వతి ఒకటి అర్థం ఏమిటిదంటే, అమ్మవారి దగ్గర వెళ్ళి బాసర సరస్వతి వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకొని వస్తే చదువులో బాగుంటుంది, ఆరోగ్యంలో బాగుంటుంది, తిన్నన్నం పైకి పడుతుంది, మైండ్ సాఫ్ ఉంటుంది, జ్ఞానం తెలివి చాలా బాగుంటుంది. తప్పనిసరిగా బాసర సరస్వతి దగ్గర పోయి అక్షరాభ్యాసం చేసుకుని వస్తే చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. పెద్దలు కూడా దర్శనం చేసుకురావచ్చు, అందరికీ అమ్మని. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రము జ్ఞానము తెలివి పర్వాలేదు. పిల్లలు కూర్చుంటే పిల్లల బుద్ధి, ముసలులు కూర్చుంటే ముసలుల బుద్ధి, వయసులు కూర్చుంటే వయసుల బుద్ధి, అందరితో మీరు కలిసి ఉంటారు. నేనే గొప్పమని మాట్లాడరు. ఈ ధనుసు రాశి వాళ్ళకి కానీ జ్ఞానం తెలివి చాలా బాగుంది. కానీ మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ ధనుసు రాశి వాళ్ళకి కొన్ని రోజుల నుంచి కొంచెం భార్య భర్తల ప్రాబ్లం చాలా చెడ్డగా నడుస్తుంది. భర్త మీద ఎప్పటికైనా కానీ మంచిగా ధ్యానం పెట్టుకోండి. అనుమానం సరితి ఉండవద్దు. భర్త మీద భార్య అనుమానం, భార్య మీద భర్త అనుమానం, ఇలా అనుమానం పెట్టుకుంటే సంసారం సాగదు. బయటికి వెళ్ళి ఎన్నో పనులు చేసి ఆయన పొద్దు నుంచి వెళ్ళి సాయంత్రం దాకా, ఎవరైనా కానొచ్చు, ధనుసు రాశి అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కానీ, పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏదేదో కష్టం పడుకుంటా ఇంటికి వచ్చిన తర్వాత నిదానంగా మాట్లాడితే, ఇప్పుడు భర్తని అనుకోండి, భర్త పోయి ఆయన పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత, ఆయన ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా నీట్గా మాట్లాడి, చెంబడి నీళ్ళు చేతికిచ్చి, మధురమైన మాటలు మాట్లాడి, ఆయనకు అన్నం వడ్డించి, మంచిగా మీరుగా నీటుగా ఉండి నగమూర్చుకుంటూ మాట్లాడితే ఆయన తిన్న అన్నం కూడా పైకి పడుతుంది. బయటికి వెళ్ళి వచ్చిన కష్టమో నష్టమో ఏదో బయటకు పోయి వచ్చిన తర్వాత ఆయన బయట ధ్యానం అంతా వదిలిపెడతాడు, ఆయన ఇంటి ధ్యానమే ఆలోచిస్తాడు, నీట్గా ఫ్రీ మీద ఉంటాడు. అలా కాకుండా ఆయన బయటకు పోయి పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టం చేసి వచ్చిన తర్వాత ఇంటికి రాగానే భార్య కర్రమని కాకి లేక తరిగితే ఏకుకు పోయి మేక అవుతుంది. నీదెంత నాదెంత, నీదెంత నాదెంత అంటే పెరిగే, ఇక నీళ్ళేసి నారు ఎట్లా పెరిగిపిస్తామో అట్లా మాట జారితే గొడవ పెరుగుతుంది, నోరు జారితే పెద్ద లొల్లి అవుతుంది. ఇప్పుడు చూసారా? ఈ నుంచి అందంగా వచ్చింది నిదానం. అంత కంట్రోల్ మన దగ్గరనే ఉంది. అంత కంట్రోల్ మన దగ్గర ఉంది. ఒక్కసారి ఎదుట ఉన్న వాళ్ళకి కోపం వచ్చిన తర్వాత మీరు కొంచెం నిదానం పట్టండి.
ఎదుట ఉన్నవాడు కోపం వచ్చేవాడు ఏదేదో ఎట్లా అంటే అట్లా, అది పిచ్చి కుక్క ఎట్లా ఎవరి మీద అంటే వారి మీద పడి ఎట్లా కరుమునికి పోతుందో అలా కోపం వచ్చిన వాడు ఆ విధానంగా ఉంటాడు. ఆ విధానంగా ఉన్న తర్వాత మనం శాంతం ఉండాలి కదా. మనం కూడా పిచ్చి లేచిన కుక్కలు లేక మనం కూడా అంటే ఆ కుక్కలు కొట్లాటప్పుడు ఎప్పుడైనా చూశారా? అట్లా అవుతుంది. అలా కాకుండా ఎదుట ఉన్నవాడు హుషారితో ఏదో మాటలు మాట్లాడి కోపం తాపంతో నడుస్తుంటే ఎదుట ఉన్నవాడు నిదానంగా ఉండాలి. నిదానంతోన మంచిగా గమనించి, సరేనాయన నిదానం పట్టు, అమ్మ నువ్వు నిదానం పట్టుమని మంచిగా వాళ్ళకి కోపం దిగిన తర్వాత ఆ తర్వాత ఎలా మాట్లాడాలో ఆ తర్వాత అట్లా మాట్లాడతారు. మీరు చూశారా ఎంత తెలివి ఉందో ఈ సింహరాశి వాళ్ళకి. ఎదుట ఉన్నవాడు ఉరుకులాడి ఎట్లా విధంగా మాట్లాడిన తర్వాత వాళ్ళ కోపమంతా దిగిపోయిన తర్వాత అప్పుడు ఏ విధంగా మాట్లాడుతో ఆ విధంగా మాట్లాడతారు. మీరు భయపడరా. ఆ తర్వాత కొట్టి మాట్లాడతారు, తిట్టి మాట్లాడతారు, ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా చెప్పి మాట్లాడతారు. పర్వాలేదు, ఈ రాశి వాళ్ళకి బాగుంది. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ రాశి వాళ్ళ దగ్గర, సింహరాశి వాళ్ళ దగ్గర కొంచెం కోపం ఎక్కువ. కోపం వచ్చిందంటే వెనక ముందల ఆలోచన తెలియదు, ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు. కానీ భార్యాభర్తల నడమ లేనిది ఒక పుండు పుట్టి నీదెంత నాదెంత మాట్లాడుకొని పటాపంచలం చేసుకొని ఆ నుంచి కొంచెం కోరదంకా వెళ్ళి నీదెంత ఆ అమ్మాయి నాకు వద్దు, ఈ భర్త నాకు వద్దు, ఈ భర్త వద్దు ఆయన అనడం, ఈ భార్య వద్దు అని ఈయన అనడం, అనుకుంటా ఏందంకో కోర్టు కేసు దాకా ఏందంకని వెళ్తారు. అది చాలా మీరు తెలిసి బురదల పడ్డట్టు, కావాలని కళ్ళలో ఏలు పొడిపించుకున్నట్టు. అందరు ఏమంటారంటే నీ ఇంట్లో పెద్దలు ఎంత పేరు తీసిన ఇల్లురా, అలాంటి ఇల్లుపై ఏం ఇల్లు ఆయరని, ఇది ఏం ఆయరమే ఇల్లు సంగతి, ఏం ఆయరని అంటే అడ్డమైన వాళ్ళు కూడా అడ్డంగా మాట్లాడతారు. మీకు భార్య భర్తలు నడమా పెద్దలు గుడిక మంచి సంచయించి చెప్తారు, ఇది కాదమ్మా ఇలా నడవండి, ఇది కాదమ్మా ఇలా నడవండి, ఇది నడుస్తే మీ భార్య భర్తలు ఆగమైపోతారు, పిల్లలు ఆగమైపోతారు, మీరు ఆగమైపోతారు, మీ జీవితమే ఖరాబ్ అయిపోతుందని చెప్పేటోళ్ళు ఎంతోమంది మీకు నీతి కథలు చెప్పినా మీకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే చౌటివాని ముందల శంఖం ముదితే అది కాదురా మూలుగ బొక్క అని చెప్పిందంటే ఎవరు? అది చౌటిమాని ముందల ఏం శంఖముదినా ఏం అర్థమవుతా వానికి? కోపం తాపంతోన మదంతోన మాట్లాడి ఎట్లంటే అట్లా ఇష్టంతో మాట్లాడిన తర్వాత పెద్దల మాట లెక్క చేయకుండా 10 మంది ఎంత వినిపించి చెప్పిన తర్వాత లెక్క చేయకుండా మీ ఇష్ట ప్రకారం మీరు నడిచిన తర్వాత మరి అప్పుడు మీకు భగవంతుడు మీకు వచ్చి చెప్పేది ఎవరు వచ్చేది? ఎంత వినిపించి చెప్పినా వినకపోతే లాస్ట్కి మీ కర్మ అంటారు. అలా ఏగుకుంటా వచ్చిన వాళ్ళకి మీరు దేవుని ధ్యానంలో ఉండండి. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, దేవధ్యానంలో నడవండి. మీ సంసారం ఆగం కాదు, మీ సంసారం ఒకటి ఐకమత్యంగా నడుస్తారు. మీ దగ్గర తెలివి ఉంది, చదువు ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నా కానీ మీ మనసుకు అనుకుంటుంటారు మా భర్త గుణం చక్కగలేదు, భర్త అనుకుంటుండ్రు మా భార్య గుణం చక్కగలేదు అనుకుంటున్నారు. ఆయన చెప్పేది ఆయనకు నిజం అనిపిస్తుంది, మీది చెప్పేది మీకు నిజం అనిపిస్తుంది తప్ప అది గుణం కలుస్తలేవు. గుణం కలిసి నడవాలి. ఒక బాట తావ నడుస్తుంటే తావ ముందర నడుస్తే వెనక భార్య గుడక సరిగా ఆతయి తావ నడుస్తే అది సంసారం. ఒక బండికి 2 ఎద్దులు కడితే ఎట్లా నీటుగా నడుస్తాయో అలా నడుస్తే సంసారం. గుణానికి గుణం కలిసిన అమ్మాయి దొరకాలంటే ప్రాప్తి కావాలి. అని గుణం తెలిసిన తర్వాత కలిసిన తర్వాత మీరు ఐకమత్యంగా నడవాలి తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు ఎట్లంటే అట్లాంటి అది కాదు. జీవితం ఆగమైపోతుంది. మునిగితే మొదటికే మునగాలి, లేకపోతే చివరికి మునగాలి. నట్ట నడమ వచ్చిన తర్వాత మునుకుంటా ఉంటే కాదు. జీవితం చాలా గొప్ప విషయం. ఈ జీవితం ఏం చేయాలంటే ఫస్ట్ ఏమన్నా పెళ్ళైన తర్వాత అప్పునే ఏదైనా సంసారం అటు ఇటు అయితే ఆ జీవితానికి మళ్ళీ ఒక తోడు ఉంటుంది, అది నడుస్తుంది. కానీ సగానికి వచ్చిన తర్వాత ఆగమైతే సంసారం, ఆ తర్వాత ఎవరు చీచా అంటారు అందరూ. అలా చేసుకోండి. తెలిసి బురదల పడవద్దు, తెలిసి మూర్ఖతనం కావద్దు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే సింహరాశి వాళ్ళకి కొంచెం రోషం ఎక్కువ. నీది కాదు నాది అన్నట్టు మాట మీద నడవాలి. ఈయన లెక్క ప్రకారం నడవాలి. ఎవరి దగ్గరన్నా 10 రూపాయలు అప్పు తీసుకొస్తే వాని అప్పు కరెక్ట్ ఇచ్చేయాలి. ఎవరన్నా సమయానికి 10 రూపాయలు ఇస్తే ఆ 10 రూపాయలు ఇవ్వాలి. ఎప్పటికైనా మన ఇంటి లోపల ఆపది సంపద వస్తే వాడు వచ్చి కాపాడిండు, 2 రోజులు ఉండి మంచి చెడు చూసి పోయిండు, మనం కూడా వాళ్ళకి ఆపద వస్తే చూడాలనేది ఇలాంటి జ్ఞానం చాలా మంచిగా పెట్టుకుంటారు ఈ రాశి వాళ్ళు. అలాగే నడవండి, చాలా మంచి జరుగుతుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది. తల వంచేది లేదు, చేజాపేది లేదు, రాజా బతికేది ఉంది. మీ ఇంటి మీద దరిద్ర ఘడియ చాలా చెడ్డగా వచ్చి ఇంతవరకు చాలా చెడ్డగా సతాయిచ్చింది. ఆ దరిద్రం అంతా పక్కకి జరిగిపోతుంది. ముందల చాలా మంచి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ.
చాలా మంచి గవ్వలు పడ్డాయి ఈ సింహరాశి వాళ్ళకి. సింహరాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 5, రాజపూజ ఫలం 7, అవమానం 7. శని చాలా చెడ్డగుచ్చి కూస్తున్నది ఈ సింహరాశి వాళ్ళకి. దరిద్ర గడియ, నీవేమా అమృతం లాంటి మాట చెప్పినా ఎదుట ఉన్న వాళ్ళకి విషయమే అనిపిస్తుంది. ఎంత మంచి పని చేసినా ఎదుట ఉన్న వాళ్ళకి మంచిగా అనిపించేది. మీరు ఏదో చేస్తుంటే అలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, దేవధ్యానముల నడవండి, భగవంతుని మీద భారం పెట్టండి. మీ సంసారం ఒక ఐకమత్యంగా నడుస్తుంది. మీ కోపం తాపం ఒక ఐకమత్యంగా నడుస్తుంది. జీవితమే ఒక లెక్క ప్రకారం నడుస్తుంది. ఈ దరిద్రమంతా పోతుంది. కానీ మీరు తొందరపడవద్దు. మీ ఇంటి మీద మాత్రం దరిద్రం చాలా చెడ్డగుంది, కొంచెం నిదానం పడండి. ఇంకా ఏమన్నా మీరు వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తాం. నమస్కారం.